హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ నాచ్ ఫామ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు. సో ఈ న్యాచ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఎందుకని, అమౌంట్ ఇంత ఎక్కువగా ఉంటుంది ఎందుకని, ఇలాంటి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. వాటిలన్నింటినీ క్లారిఫై చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఎక్కడైనా సరే ఒక బ్యాంక్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ లోన్ కనుక తీసుకుంటే ఎవ్రీ మంత్ మనము ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎలక్ట్రానిక్ మోడ్లో మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికే ఈ న్యాచ్ ఫామ్ అనేది కస్టమర్ దగ్గర సైన్ చేసి తీసుకుంటారు. మీరు స్క్రీన్ మీద శాంపిల్ ఈ న్యాచ్ ఫామ్ చూడొచ్చు. సో దీన్ని ఈ మ్యాండేట్ అని కూడా అంటారు. ఇందులో ఉన్న ఒక్కొక్క ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు డేట్ అనే కాలం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ మ్యాండేట్ ఇస్తారో లేదా ఈ న్యాచ్ అప్లై చేస్తారో ఆ డేట్ ఇది అప్లికేషన్ డేట్. మీరు ఎప్పుడు అప్లై చేశారు ఈ న్యాచ్ ఉన్నదానికి. స్పాన్సర్ బ్యాంక్ అంటే మీరు ఎవరి దగ్గరైతే లోన్ తీసుకుంటారో, అది బ్యాంక్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, వాళ్ళు లెండర్స్ అవుతారు. మనం బారోయర్స్ అవుతాము, వాళ్ళు లెండర్స్. సో లెండరు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ మెయింటైన్ చేస్తాడో ఆ బ్యాంకులో స్పాన్సర్ కోడ్ బ్యాంక్ అనేది లెండర్ యొక్క బ్యాంక్ కోడ్. ఇంకొకటి చూస్తే రిక్వెస్ట్ టైప్. ఇందులో మీరు 3 టైప్స్ ఉన్నాయి: క్రియేట్, మోడిఫై, క్యాన్సిల్. మీరు ఫస్ట్ టైం లోన్ తీసుకుంటుంటే ఈ న్యాచ్ని మీరు క్రియేట్ చేస్తారు. సో దాన్ని టిక్ చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఆ లోన్ ఈఎంఐ అమౌంట్ మార్చడము, పెంచుకోవడము, తగ్గించడం ఇలా జరిగినప్పుడు, లేదా డేట్లు మార్చుకున్నప్పుడు, అమౌంట్లు మార్చుకున్నప్పుడు ఆల్రెడీ మీరు ఇచ్చిన ఎగ్జిస్టింగ్ ఈ మ్యాండేట్ కానీ ఈ న్యాచ్ని కానీ మోడిఫై చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో మోడిఫై అయ్యేదాన్ని క్లిక్ చేస్తారు. ఒకవేళ మీరు లోన్ కనుక తొందరగా కట్టేసి ఈ న్యాచ్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ టిక్ మార్క్ కొట్టి ఫిలప్ చేసి బ్యాంక్ వాళ్ళకి ఇస్తే ఏదైతే ఈ న్యాచ్ మీరు ఇచ్చారో మంత్లీ ఈఎంఐ డిడక్షన్కి ఈ న్యాచ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పటి నుంచి ఇంకా మీ అకౌంట్కి డెబిట్ అవ్వదు. ఒకవేళ మళ్ళీ డెబిట్ అవ్వాలంటే మళ్ళీ మీరు కొత్తగా ఒక ఈ మ్యాండేట్ కానీ ఈ న్యాచ్ కానీ క్రియేట్ చేసి ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఫామ్లో క్రియేట్ అని టిక్ చేసి ఇవ్వాలి మీరు. సో డెస్టినేషన్ బ్యాంక్ అంటే కస్టమర్ బ్యాంక్ అకౌంట్. ఏ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ డెబిట్ అవుతుందో ఆ అకౌంట్ని డెస్టినేషన్ బ్యాంక్ అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏ బ్యాంక్లో మీ అకౌంట్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఆర్ ఎంఐసిఆర్ కోడ్, ఈ రెండిట్లో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ, ఈ మ్యాండేట్ కానీ ఈ న్యాచ్ కానీ మీ అకౌంట్లో ఎప్పుడెప్పుడు డెబిట్ అవ్వాలి. ఒకటి మంత్లీ, క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి ఒకసారి అవుతుంది, హాఫ్ ఇయర్లీ అంటే సంవత్సరానికి 2 సార్లు, 6 నెలలకు ఒకసారి వస్తుంది, ఇయర్లీ అంటే ఇయర్లీ ఒక్కసారి మీ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఉంది, యాజ్ అండ్ వెన్ ప్రెజెంటెడ్. సో ఇది కనుక టిక్ కొడితే దీనికి ఏ ఫ్రీక్వెన్సీ ఉండదు. ఎప్పుడు లెండరు అమౌంట్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ రోజు దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దీనికి ఫ్రీక్వెన్సీ ఏమి ఉండదు. డెబిట్ టైప్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2 రకాలు ఉంటుంది డెబిట్ టైప్ అమౌంట్. ఒకటి ఫిక్స్డ్ అమౌంట్. ఫిక్స్డ్ అమౌంట్ అంటే అంతకంటే అమౌంట్ కంటే మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు ఎగ్జిక్యూట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐ అమౌంట్ 15,100 ఉంది, మీరు ఫిక్స్డ్ అమౌంట్ అని 15,100 ఇస్తే లెండర్ మీ దగ్గర నుంచి 15,100 మీరు ఒకవేళ మంత్లీ అంటే మంత్లీ 15,100 కంటే మీ దగ్గర నుంచి తీసుకోలేరు. అది ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. మ్యాక్సిమం అమౌంట్, అందరు కన్ఫ్యూషన్ అయ్యేది మ్యాక్సిమం అమౌంట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ మ్యాక్సిమం అమౌంట్ తీసుకుంటున్నాయి. ఎందుకంటే మీరు 1 మంత్ కట్టకపోతే సెకండ్ మంత్ 2 మంత్స్ని మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్ కోసం వాళ్ళు మ్యాక్సిమం అమౌంట్ పెట్టుకుంటున్నారు. మ్యాక్సిమం అమౌంట్ పెట్టుకుంటే మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. అదే బ్యాంకులో కనుక మీరు మళ్ళీ ఇంకొక లోన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యాక్సిమం అమౌంట్ 1 lakh అని ఇచ్చేశారు. ఒక లోన్ తీసుకున్నారు, అది ఈఎంఐ 15,000 ఉంది. ఇంకొక లోన్ తీసుకున్నారు, అది ఈఎంఐ 25,000 ఉంది.
సో ఈ రెండు కలిపిన మ్యాక్సిమం అమౌంట్ కంటే తక్కువే ఉంది కాబట్టి మీరు ఇంకోసారి ఈ న్యాచ్ ఇవ్వాల్సిన పని లేదు. సో మ్యాక్సిమం అమౌంట్ చూసి ఎవరు వర్రీ అవ్వద్దు. ఇది అంతవరకు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంతేగాని వాళ్ళు ఏదైతే కమిట్ అయ్యారో ఆ ఈఎంఐ అమౌంట్ ఆర్ ఛార్జెస్ ఏముంటాయో అదే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి పంపిస్తారు. సో మ్యాక్సిమం అమౌంట్ వల్ల మీరేమీ వర్రీ అవ్వద్దు. అది ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో ఒక ఈఎంఐ కట్టలేకపోతారు, సెకండ్ మంత్ 2 ఈఎంఐల్ని మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయడానికి ఈ న్యాచ్ జనరేట్ చేయడానికి మ్యాక్సిమం అమౌంట్ అనేది పెట్టుకుంటారు. లేదా ఒకే కస్టమర్ 2-3 లోన్స్ తీసుకున్నప్పుడు కూడా మ్యాక్సిమం అమౌంట్ పెట్టుకుంటే ఒకే ఈ న్యాచ్తో మీరు అన్ని లోన్స్కి రీపేమెంట్ ఇవ్వచ్చు. పీరియడ్లో ఫ్రమ్ టు ఉంది. సో ఏ రోజు నుంచి ఈ మ్యాండేట్ ఆర్ ఈ న్యాచ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి, ఏ రోజు ఎండ్ అవ్వాలి అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇంకొక ఆప్షన్ ఉంది, అంటిల్ క్యాన్సిల్డ్. ఈ ఆప్షన్లో ఏంటంటే ఇది కనుక సెలెక్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది, ఎండ్ డేట్ అనేది ఉండదు. మళ్ళీ కస్టమర్ వచ్చి బ్యాంక్ దగ్గర ఈ న్యాచ్ క్యాన్సిల్ చేయండి అనేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మంత్లీ అని అనుకోండి, ఈరోజు స్టార్టింగ్ ఇచ్చారు మంత్లీ అని అనుకోండి, ఎవ్రీ మంత్ 5వ తారీఖు 10,000 నా అకౌంట్లో నుంచి డెబిట్ అవ్వాలని ఇచ్చారనుకోండి, అది డెబిట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? మీరు క్యాన్సిల్ చేసేంత వరకు డెబిట్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని అంటిల్ క్యాన్సిల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది పీరియడ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.